నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కూనా వనిత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో కౌన్సిలర్గా ప్రజలు గెలిపించారని, మరోసారి గెలిపిస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడంలో కృషి చేస్తానని అన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సంగారెడ్డిలో ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నియోజకవర్గంలో మీరు పోటీలో 23వ వార్డు నుంచి నిల్చున్నారు కదా. మీ పేరు? కూనా వనిత సంతోష్. ఓకే. ఎన్ని ఓట్లు ఉంటాయి మేడం ఇక్కడ? 1719 ఓట్లు ఉన్నాయి. ఓకే. 368 ఇళ్ళు ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీరు గెలిస్తే ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తారు? గతంలో కూడా మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు మా 23వ వార్డు ప్రజలు. మరి 100% అయితే ఇప్పటివరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎటువంటి సీసీ డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతానికైతే. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చి గెలిపిస్తుంటాము. మన జగన్న గారు కూడా అందరికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయడానికి మేము ఎప్పుడు ముందే ఉంటాం. సో మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే భాగంలో మరి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంతో ముందుకెళ్తారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు కూనా సంతోష్ కుమార్. నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. గతంలో 2 సార్లు వనిత గారిని కౌన్సిలర్గా సంగారెడ్డి 23వ వార్డు ప్రజలు గెలిపించి ఆదరించడం జరిగింది. ఆదరించినప్పటి నుండి మేము నిరంతరం ఆ 23వ వార్డులో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో 100% రోడ్లు, మురికి కాలువలు వేయడం జరిగింది. తాగునీటి సమస్య లేకుండా కొత్తగా 8 బోర్లు వేయించడం జరిగింది. మరియు రోజు గంట పాటు మాంజిరా నీరు వచ్చేలాగా చేయడం జరిగింది. అలాగే కొత్త పోల్స్, కొత్త ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ వార్డు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాల ఒక కుటుంబం లాగా మేము ఈ 23 వార్డు ప్రజలతో మెల్లడం జరిగింది. మేము ఇప్పుడు ఇల్లు లేని, జాగా లేని నిరుపేదలకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఏదైతే బీద వాళ్ళకి ఇండ్ల ప్లాట్లు ఇస్తా అని ఏదైతే మాట ఇచ్చిండో, మా నాయకుని మాట ప్రకారం ఆయన దగ్గరికి 100% మా వార్డులో ఇల్లు లేని పేదలకు ఆయనతో మాట్లాడి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిఆర్ఎస్ వాళ్ళు, ప్రధానంగా పిఆర్ఎస్ అనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది 6 పథకాల్లో ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. సరే, మరి ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సుతో పాటు మహిళలకు సన్న బియ్యం, రేషన్ షాప్లో సన్న బియ్యం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. సన్న బియ్యం ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలకు ఎంతో కొంత సహాయం అయ్యేలాగా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. గ్యాస్కు 500 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని పథకాలు సక్రమంగా నడుస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా ప్రభుత్వం బద్నాం చేసే ఉద్దేశంతో, ఏదో రకంగా ప్రజలకు పోవడానికి మొహం లేక, వాళ్ళు చేసిన స్కామ్ల గురించి ప్రజలు అడుగుతారనే భయంతో ఈ 6 పథకాలు అమలు అవ్వట్లేదు అని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టిరు. అయినా కూడా ప్రజలు దాన్ని తిప్పికొడుతుర్రు. ఖచ్చితంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో మేము మెజారిటీ సీట్లు గెలుస్తాము. ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. జగన్న గారి ఆశీస్సులతో సంగారెడ్డిని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, ఇక్కడున్న వార్డు ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వార్డు ప్రజలకు మేమిద్దరం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో మాకు అవకాశం ఇస్తే మీకు సేవ చేసే భాగ్యం మాకు దొరికింది. మరొకసారి అవకాశం ఇవ్వండి. మీకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ మీద అందుబాటులో ఉంటాము. మీకు ప్రతి కష్టంలో మీ ఇంటి వాళ్ళ వెళ్ళి మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుతున్నాం.
సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. సో మీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 23వ వార్డు ప్రజలు చైతన్యవంతులు. 23వ వార్డు ప్రజలకు అన్నీ తెలుసు. గతంలో వాళ్ళు అన్నీ చూసిరు. 5 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు కనిపించిన నాయకులు మళ్ళీ ఎన్నికలు వస్తేనే ప్రజలలోకి వచ్చిర్రు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని గారడీలు చేసినా ఆ ప్రజలు నమ్మరు. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి మళ్ళొకసారి ఈ శివాజీనగర్ సత్తా ఏందో చాటుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.